హలో ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. ఈరోజు టూ-వే కనెక్షన్ అనేది చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. అదేవిధంగా బెల్ పుష్ కనెక్షన్, బెల్ కనెక్షన్, ఇండికేటర్ కనెక్షన్ కూడా దీంట్లో ఉంటుంది. టోటల్ స్విచ్ బోర్డ్ కనెక్షన్లు అనేది ఈరోజు క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. చూడండి, పూర్తి వీడియో చూడండి. వైరింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డులో వైర్లు ఇలాగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వైరింగ్ చేసిన తర్వాత మనం స్విచ్ బోర్డులో వైర్లు ముందుగానే టేప్ మార్కింగ్తో సహా మనం వైరింగ్ అనేది నీట్గా డివైడ్ చేసుకోవాలి. ఒకవేళ సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ వాడినా సరే మనం టేప్తో మంచిగా కలర్ కోడ్ వాడిన వైర్లను కూడా దేనికి అదిగా సపరేట్గా టేప్లు వేసి పెట్టుకోవాలి. వైరింగ్ చేసే ముందు కలర్ కోడ్ వైర్లు తీసుకోవడం బెటర్. ఎందుకంటే కలర్ కోడ్ వైరింగ్ ఉంటే స్విచ్ బోర్డ్ కనెక్షన్లు చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మెయిన్ హాలు. ఈ మెయిన్ హాల్లో మెయిన్ స్విచ్ బోర్డు 12 మోడ్యులర్ స్విచ్ బోర్డ్ ఇది. ఇందులో 3 లైట్ ఆఫ్లు ఉన్నాయి. అందులో 2 లైట్ ఆఫ్లు, ఒకటి ఫ్యాన్ ఆఫ్. కలర్ కోడ్ వైరింగ్ చేయడం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. కలర్ కోడ్ వైరింగ్ చేసుకుంటే ఈజీగా మనకు వైరింగ్ అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా స్విచ్ బోర్డు కనెక్షన్లు చాలా ఈజీగా వేయవచ్చు, తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది 12 మోడ్యులర్ స్విచ్ బోర్డు. లూపింగ్ వీడియోలు మీకు కావాలంటే నా పాత వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. స్విచ్లు సాకెట్లు వచ్చి ఇది గోల్డ్ మెడల్కి సంబంధించినవి. ఈ గోల్డ్ మెడల్ కంపెనీ, అందులో కరూ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది న్యూట్రల్. నేను న్యూట్రల్ ఆల్రెడీ లూపింగ్లో ఎక్కువగా ఒక ఎక్స్టెన్షన్ వైర్ ఇచ్చాను. స్విచ్ బోర్డ్లో ఉన్న న్యూట్రల్లు అన్నీ ఒక దగ్గర జాయింట్ కొట్టి టేప్ వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఈ న్యూట్రల్ వైర్కు లింక్ చేసి ఇంకో సాకెట్కు లూప్ ఇచ్చాను. ఈ న్యూట్రల్ ఎక్కడిది అని అంటే ఒక 2 పిన్ సాకెట్, 3 పిన్ సాకెట్ వేసాను దీంట్లో. అదేవిధంగా ఒక ఇండికేటర్ ఉన్నది. ఈ ఇండికేటర్కు కంపల్సరీగా న్యూట్రల్ ఫేసు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేసు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు లైట్ ఫేస్ కనెక్షన్ అనేది ఇస్తున్నాను. ఫేసు అనేది స్విచ్లకు కింది భాగంలోనే ఇవ్వాలి. ప్రతి ఒక్క స్విచ్కు కింది భాగంలో ఫేస్ కంపల్సరీగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 12 మోడ్యులర్ స్విచ్ బోర్డ్లో ఒకటి డీబీ దగ్గర నుండి వచ్చిన ఫేసు, ఇంకొకటి బయట స్విచ్ బోర్డ్ ఉంది, 2-వే స్విచ్ బోర్డ్ అని. ఆ 2-వే స్విచ్ బోర్డులకు ఒక ఫేస్ వెళ్ళింది, ఇన్కమింగ్ ఫేస్ ఒకటి వచ్చింది. ఇందులోకి వెళ్ళి ఇంకొక స్విచ్ బోర్డుకు అవుట్ గోయింగ్ వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ఫేస్లు అనేది ఒక దగ్గరే కనెక్షన్ ఇవ్వాలి. ఫేస్ కనెక్షన్ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్లు చూద్దాం. లైట్ ఆఫ్లు ఒక ఫ్యాన్ ఆఫ్, 2 లైట్ ఆఫ్లు ఉన్నాయన్నాము కదా. చూడండి, ఫ్యాన్ ఆఫ్ కనెక్షన్ ఆల్రెడీ డిమ్మర్ కనెక్షన్ అనేది నేను లూపింగ్ చేసుకునేటప్పుడే నేను స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇచ్చేసాను. ఫ్యాన్ డిమ్మర్ కనెక్షన్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మీకు తెలియకపోతే మాత్రం చెప్తాను వినండి. ఫ్యాన్ డిమ్మర్కి 2 వైర్లు ఉంటాయి. ఆ 2 వైర్లు ఒకటి స్విచ్ కంట్రోల్ ఇవ్వాలి, రెండవది ఫ్యాన్ దగ్గర నుండి వచ్చిన ఫ్యాన్ ఆఫ్కు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎర్తింగ్ కనెక్షన్ ఇస్తున్నాను. ఎర్తింగ్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఎర్తింగ్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, దాని గురించి మీకు అర్థం కాకుంటే అది కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, చూడండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ ఆఫ్లు కనెక్షన్ ఇద్దాం. ఒకటి ట్యూబ్ లైట్ పాయింట్, ఒకటి హోల్డర్ పాయింట్. చూడండి, ఇది 1-వే స్విచ్. ఈ 1-వే స్విచ్కు మనం లైట్ ఆఫ్లు కంట్రోల్ ఇస్తున్నాం. లైట్ ఆఫ్ కంట్రోల్ 1 అయిపోయింది. లైట్ ఆఫ్ కంట్రోల్ 2 కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 2-వే స్విచ్ కనెక్షన్ చూపిస్తాను చూడండి. ఈ 2-వే స్విచ్కు ఫేస్ అనేది 12 మోడ్యులర్లో ఇక్కడనే ఇచ్చాము. చూడండి, ఇది 2-వే స్విచ్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 2-వే స్విచ్కు ఫేస్ కంట్రోల్ ఇచ్చాను. అదేవిధంగా 2-వే కనెక్షన్ ఇస్తున్నాను. చూడండి, 2-వే వైర్లు 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లను ఒక బోర్డు నుండి ఇంకో బోర్డుకి వేసుకోవాలి స్విచ్ బోర్డులో. ఈ స్విచ్ బోర్డులో 2-వే కనెక్షన్ ఏంటంటే కింద ఒకటి, పైన ఒకటి 2-వే కనెక్షన్ ఇస్తున్నాను. అదేవిధంగా దీని కంట్రోల్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ ఫేసే ఇచ్చాను కంట్రోల్. ఆపోజిట్ బోర్డులో మాత్రం లైట్ కంట్రోల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక దగ్గర స్విచ్కు 2-వే స్విచ్కు ఫేస్ కంట్రోల్ ఇస్తే ఇంకొక దగ్గర
లైట్ కంట్రోల్ ఇవ్వాల్సి వస్తుంది. లైట్ కంట్రోలా, ఫ్యాన్ కంట్రోలా, మనం ఏ దానికి కంట్రోల్ పెట్టుకుంటున్నామో 2 వే కంట్రోల్ అనేది అది ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 వే స్విచ్ అనేది చాలా ఈజీ. స్విచ్ బోర్డ్ నుండి ఇంకొక స్విచ్ బోర్డుకు మనకి ఎక్కడైతే 2 వే కనెక్షన్ కావాలో 2 స్విచ్ బోర్డులలో ఒక స్విచ్ బోర్డు నుండి ఇంకో స్విచ్ బోర్డుకు 2 వైర్లు సపరేట్గా వేసుకోవడమే 2 వే కనెక్షన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతసేపు మనం 12 మాడ్యులర్ కనెక్షన్ చూసాము, స్విచ్ బోర్డ్ కనెక్షన్స్. ఇప్పుడు మనం ఆపోజిట్గా ఉన్న ఈ 2 వే స్విచ్ బోర్డును ఇంకోటి 6 మోడల్ బోర్డు దీన్ని చూద్దాము. దీంట్లో కనెక్షన్ చూపిస్తాను చూడండి. ప్రతి స్విచ్ బోర్డులో ఏ స్విచ్ బోర్డ్ అయినా పర్లేదు, మనం వైరింగ్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా టేప్ మార్కింగ్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ స్విచ్ బోర్డులో 2 లైట్ కంట్రోల్ ఉన్నాయి. ఒకటి లైట్ కంట్రోలు, ఇంకొకటి బెల్ కంట్రోలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వైరింగ్ చేసినప్పుడు మార్కింగ్ అనేది ఉంటే స్విచ్ బోర్డులు కనెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీగా స్విచ్ బోర్డులు కనెక్షన్ ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, 20 amps సాకెట్ కంట్రోల్. చాలా చోట్ల చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ 2.5 కంట్రోల్కు 1 స్క్వేర్ వైర్ వాడుతుంటారు. 1 స్క్వేర్ వైర్ వాడడం వల్ల ఫ్రిడ్జ్, ఓవెన్, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మనం పెట్టినప్పుడు ఆ వైర్ కంట్రోల్ అనేది కెపాసిటీ ఆపదు. సో అది కాలిపోతుంది ఆ వైరు తొందరగా. 20 amps సాకెట్ కంట్రోల్కు మాత్రం 2.5 వైర్ మాత్రమే వాడాలి, లేదా 4 స్క్వేర్ అయినా వాడవచ్చు. 6 మోడల్ స్విచ్ బోర్డులో ఫేస్ కంట్రోల్ అనేది ఇస్తున్నాను. చూడొచ్చు మీరు. దీంట్లో ఒక బెల్ పుష్ ఉన్నది, అదేవిధంగా 2 వే స్విచ్ ఉన్నది, 20 amps సాకెట్, 20 amps స్విచ్, ఒక ఇండికేటర్. చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్కు ఖచ్చితంగా న్యూట్రల్ అనేది ఉండాలి, అదేవిధంగా ఫేస్ కంట్రోల్ కూడా ఉండాలి. ఫేస్ కంట్రోల్ ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్ ఇచ్చినా పర్లేదు. ఇండికేటర్కు ఆప్షన్ స్విచ్ కంట్రోల్ ఉంటే మాత్రం స్విచ్ కంట్రోలే ఇవ్వండి. 12 మాడ్యులర్లో ఆల్రెడీ 2 వే కనెక్షన్ ఇచ్చేసాము, 2 వే కనెక్షన్ ఫేస్ ఇచ్చాము. ఈ 6 మోడల్లో మనం 2 వే కనెక్షన్ ఏ విధంగా ఇద్దామనేది చూపిస్తాను చూడండి. లైట్కు 2 వే కనెక్షన్ ఇస్తున్నాము మనము. సో లోపల స్విచ్ బోర్డులో 2 వే కనెక్షన్కు ఫేస్ ఇచ్చాను. ఈ స్విచ్ బోర్డులో మాత్రం ఆ లైట్ ఆఫ్ అనేది ఈ బయట స్విచ్ బోర్డులోనే ఉన్నది. ఈ బయట స్విచ్ బోర్డులో ఉన్న లైట్ ఆఫ్ కంట్రోల్ మనం ఈ 2 వే కనెక్షన్కి ఇద్దాము. 2 వే స్విచ్కు మిడిల్లో ఇవ్వాలి కంట్రోలు. 2 వే వైరింగ్ 2 వైర్లు ఉంటాయి కదా, ఆ 2 వైర్లను కింద ఒక వైరు పైన ఒక వైర్ ఇచ్చేసుకోవాలి. ఇంకా మిగతా కనెక్షన్లు అనేది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 వే కనెక్షన్ అనేది కింద ఒక వైరు పైన ఒక వైర్ అనేది ఇచ్చేసుకున్నాం. ఇచ్చేసుకున్న తర్వాత ఎర్తింగ్ కనెక్షన్ చూద్దాం. ప్రతి స్విచ్ బోర్డులో ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఈ స్విచ్ బోర్డులో సాకెట్ ఒకటే ఉంది, సో ఎర్తింగ్ అనేది దానికే ఇచ్చేస్తాము. ఎన్ని ఎర్తింగ్లు ఉన్నా కానీ అన్నీ ఒక దగ్గర జాయింట్ వేసుకోవాలి. టేప్ వేసుకొని ఒక వైర్ మాత్రం ఎర్తింగ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. 3 పిన్ సాకెట్లో మాత్రం 3 పాయింట్లు ఉంటాయి, స్క్రూ పాయింట్లు. దాంట్లో ఒకటి కంట్రోలు, రెండవది న్యూట్రల్, మూడవది ఎర్తింగ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతసేపు ఎర్తింగ్ కనెక్షన్ ఇచ్చాము కదా, ఇప్పుడు న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇద్దాము. ఇందులో న్యూట్రల్ ఇంకొక ఇండికేటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇండికేటర్ నుండి మెయిన్ న్యూట్రల్ దగ్గరికి కనెక్షన్ ఇచ్చుకొని లూప్ చేసుకొని సాకెట్ కనెక్షన్ ఇస్తున్నాను. చూడండి, స్విచ్ బోర్డులో లూపింగ్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ గట్టిగా స్క్రూ ఫిట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉన్నాయనుకో స్పార్క్ వస్తుంటుంది, వైరింగ్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్విచ్లు సాకెట్లు కూడా కాలిపోతాయి. నెక్స్ట్ బెల్ కనెక్షన్ అనేది చూపిస్తాను చూడండి. బెల్ పుష్ కనెక్షన్. ఆల్రెడీ బెల్ వైర్ అనేది మనం బెల్ దగ్గర నుండి ఇక్కడికి వైర్ వేసాము స్విచ్ బోర్డులో. దాని కంట్రోలు మనం ఇక్కడ ఇస్తున్నాము. బెల్ పుష్ కంట్రోలు అంటే ఏంటిది అనేది కొద్దిగా మీకు తెలియకపోవచ్చు, అందులో పెద్ద విషయం ఏం లేదు. ఇది కూడా లైట్ కంట్రోల్ లానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇచ్చిన కనెక్షన్లను అన్నీ చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బెల్ కంట్రోలు, బెల్ పుష్ కంట్రోల్ ఇచ్చాను. ఇండికేటర్కు ఒకటి కంట్రోలు, న్యూట్రల్ కూడా ఇచ్చేసాను. కంట్రోలు అంటే ఫేస్ కంట్రోల్ ఇచ్చాను, ఫేస్ డైరెక్ట్. చూడండి, ఇట్లా ప్రతిదీ మనం స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా 20 amps సాకెట్ గురించి మాత్రం మర్చిపోకుర్రి. ఈ 20 amps సాకెట్ కంట్రోలు 2.5 వైరే వాడాలి ఫ్రెండ్స్. ఒకసారి స్విచ్ బోర్డులో కనెక్షన్లు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 వే స్విచ్. ఓకేనా.
ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి.